అత్యంత వినోదభరితమైన ప్రదేశం వచ్చేసి గోవా. గోవా అద్భుతమైన బీచ్లకి, ప్రకృతి అందాలకి నిలువెత్తు నిదర్శనం. ఈ ప్రపంచంలోని టూరిస్ట్ ప్రదేశాలలో గోవాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడి పర్యాటక ప్రదేశాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న విధంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అనుకునే ప్రదేశాలలో గోవా కూడా ఒకటి. గోవా మన దేశంలోనే అతి చిన్న రాష్ట్రంగా చెప్పబడుతుంది. ఇది 20 భాషలను కలిగి ఉంటుంది. ఇక్కడ జూదం ఆడటం నేరం. ఇక మద్యం విషయానికి వస్తే ఇక్కడ అతి తక్కువ ధరలో మద్యం లభిస్తుంది. అంతేకాదు గోవా నైట్ లైఫ్ కి ఎంతగానో ప్రసిద్ధి చెందింది. మనం జీవితంలో పనిచేసి అలసిపోతే ఆ విసుగును వదిలించుకోవటానికి, రిలాక్స్ అవ్వటానికి దేశ విదేశాల నుండి టూరిస్టులు వస్తూ ఉంటారు. అందుకే దీనిని హాలిడే క్యాపిటల్ అని అంటారు. గోవాలో బీచ్లు ఎంత ప్రసిద్ధి చెందినవో ఇక్కడ నగ్నత్వం కూడా అంతే ప్రసిద్ధి చెందింది. మనం గోవాకి వెళ్తే ఇండియాలో ఉన్నా కూడా పరాయి దేశంలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. దీనికి కారణం ఇక్కడ ఉన్న పోర్చుగీస్ సంస్కృతి. గోవాలో ఎక్కువ సంఖ్యలో విదేశీయులే ఉంటారు. వీరిలో రష్యా వారే ఎక్కువ. గోవాలోని కొన్ని బీచ్లకు వారి సొంత దర్బార్లు కూడా ఉన్నాయి. మరికొన్ని చోట్ల రష్యన్ మసాజ్ సెంటర్లు కూడా ఉంటాయి. గోవాలో ఇవి చాలా ఫేమస్. కానీ మీరు వెళ్లే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రష్యన్ మాఫియా ఎక్కువగా నడుస్తుంది. అలాగే ఇక్కడ బీచ్లు ఎలాంటి అడ్డంకులు లేని నైట్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేయవచ్చు. 2021 లెక్కల ప్రకారం గోవాలో 18 లక్షల జనాభా ఉంది. కానీ ఈ సంవత్సరం రాష్ట్రంలో ఉన్న జనాభా కంటే ఎక్కువ మంది పర్యాటకులు ఈ చిన్న రాష్ట్రానికి వస్తున్నారు. మన దేశం 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు గోవాకి మాత్రం స్వతంత్రం రాలేదు. ఎందుకని అంటే గోవా 450 సంవత్సరాల పాటు పోర్చుగీస్ పాలనలో ఉంది. బ్రిటిష్ వారు రాకముందే 1510 నుండి గోవా పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉంది. బ్రిటిష్ వారు ఇండియాని వదిలి వెళ్ళినప్పుడు పోర్చుగీస్ వారు మాత్రం వెళ్ళలేదు. అయితే మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోర్చుగీస్ వారితో అనేక సార్లు చర్చలు జరిపినా కూడా అవి ఫలించలేదు. ఇక చేసేదేం లేక 1961 డిసెంబర్ 18న భారత వైమానిక దళాలు సైన్యం యుద్ధానికి సిద్ధమవగా అతి తక్కువ సైన్యం ఉన్న పోర్చుగీస్ వారు చేసేదేం లేక కేవలం 36 నిమిషాలలో లొంగిపోవటానికి అంగీకరించారు. అలా వారు గోవాలోని సెక్రటేరియట్ ముందు పోర్చుగీస్ జెండాను దించి శాంతి చిహ్నంగా తెల్ల జెండాను ఎగురవేశారు. ఆ మరుసటి రోజు అంటే డిసెంబర్ 19న భారత సైనిక అధికారి సెక్రటేరియట్ ముందు భారత జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా గోవా అధికారికంగా భారత్ లో విలీనం చేయబడింది. ఈ కారణం చేత గోవాలో 2 సార్లు అంటే ఆగస్టు 15, డిసెంబర్ 19న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. పోర్చుగీస్ వారు మన దేశానికి వచ్చినప్పుడు వారి భార్యలతో గాని ఆడవారితో గాని రాలేదు. అందువల్ల వారు లైంగిక కోరికలను తీర్చుకోవడానికి భారతీయ మహిళలను వాడుకున్నారు. అందుకే అప్పటి నుండే గోవాలో వ్యభిచారం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇక గోవా ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా పర్యాటక రంగం మద్యం పైన ఆధారపడి ఉంది. ఇక్కడ మద్యం అనేది దేశంలోనే అతి తక్కువ ధరలకు లభిస్తాయి. అందుకే ఇక్కడికి యూత్ ఒక్కసారైనా రావడానికి ఇష్టపడతారు. గోవాలో ప్రధానంగా హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడతారు. గోవా అనేది విభిన్న సాంప్రదాయాలకు నిలయం. ఇక్కడ పురాతన ప్రసిద్ధి చెందిన ఆలయాలతో పాటు చర్చిలు కూడా ఉన్నాయి. బనాచి గోవా యొక్క రాజధాని. ఇది ఒకప్పుడు చిన్న మత్స్యకార గ్రామం. కానీ ఇప్పుడు అది అద్భుతమైన అందమైన నగరం. ఒకవేళ మీలో ఎవరైనా గోవాకి వెళ్ళాలి అనుకుంటే నవంబర్ నుండి ఏప్రిల్ మధ్యలో గనుక వెళ్ళినట్లయితే అక్కడ వ్యూని బాగా ఎంజాయ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.